ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. డాడీ గొర్రెలు వచ్చారు. నెత్తిన పెడుతుండగా చూడండి వాటిని. ఏంటి మమ్మీ ఎవడీడు ఎలా టచ్ చేస్తుందో చూడండి. ఈ మెమంటోలో ఎస్ అగ్ని ఉందా లేదా, ఇది నిజంగా ఎస్ ప్రభు అభిషేకించాడా లేదా. పౌలు యొక్క శరీరం తగినటువంటి గుడ్డను తీసుకెళ్లి రోగుల మీద వేస్తే రోగాలు ఏమైనాయి, విడిచేసి వెళ్ళిపోయాయి. దయ్యాలు పట్టిన వారి మీద. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. ఏమైనాయి, దయ్యాలు విడిచేసి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మెమంటో చూస్తుండగా ఈ అమ్మకి ఏం జరుగుతుందో చూడండి. ఏంటి ప్రాబ్లం? నెత్తిన పెడుతుండగా చూడండి వాటిని. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకి ఎలా టచ్ చేస్తుందో చూడండి. జస్ట్ నెత్తిన పెట్టాను. ఈ మెమంటో నుంచి వచ్చేటువంటి అగ్ని ఎలా గిరగిర తిప్పేస్తుంది చూడండి. ఈ మెమంటో చూడంగానే మీకు ఏమనిపించిందమ్మా? ఏదో శక్తి నాలో వచ్చినట్టు, ఏదో శక్తి ఈ మెమంటో నుంచి మీకు వచ్చినట్టు అనిపించింది. అవునా? అక్కడ ఏమేమి చేస్తున్నావురా నువ్వు? వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ తల మీద అది మెమంటో పెట్టంగానే తలనొప్పి తక్కువైంది. మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడే, పొండి, నాశనం అయిపోండి. మీకు ఉండేదమ్మా? ఉంది. తలనొప్పి మీకు సివియర్ గా ఉండేది. ఇప్పుడు మెమంటో పెట్టిన తర్వాత మీ తలనొప్పి ఎంత తగ్గిపోయింది. ఇప్పుడు అద్భుతం, ఫెంటాస్టిక్. తగ్గిపోయింది. మెమంటో పెట్టగానే తగ్గిపోయింది. ఇప్పుడు మీకు తలనొప్పి ఉందా? లేదు. చూసారండి, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి. అటు చూడు. ఇది 50,000 రూపాయల జీతం. దేవుని కొరకు దశమ భాగం ఆదివారం వెళ్ళేటప్పుడు కృతజ్ఞత కానుక ఇదిగో ఇంత. 50,000 రూపాయలు కనీసం ప్రతి నెల ఒక 10,000 రూపాయలైనా విరవాలి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? 10,000 రూపాయలైనా విరవాలి. అద్భుతం. అటు చూడు బే. ఇక్కడ డబ్బు దాచుకుంటే దొంగలు దొంగిలిస్తారు, మీ డబ్బుని పరలోకంలో దాచుకోండి అన్నాడు. కాబట్టి మీ డబ్బు అంతా ఈ రోజే డ్రా చేయండి. సేవకివ్వండి. అక్కడ వడ్డీ ఎక్కువ. ఇండియన్ బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో, యాక్సిస్ బ్యాంకులో, కోటక్ బ్యాంకులో దరిద్రులు తక్కువ ఇస్తారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. నన్ను పట్టుకొని ఎంతో పీడించింది. డాడీ నాకు ప్రే చేశాక ఆ రోజే విడుదల అయిపోయింది దురాత్మ. ప్రభువా, ఏమి రాత్రి కాలపు ఘోరము. శక్తులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నా నేను. ఇంకోటి అత్తా